जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरीनाथ जय 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 सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुद्वहमन्यमहं न कथञ्चन जातु भजे। హలో అందరికి, మనమైతే ప్రెసెంట్ తిరుపతిలో అయితే ఉన్నామండి. తిరుమలకి అయితే బయలుదేరేసాము. సో స్టార్టింగ్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. కానీ మనం ఈ రోజు అయితే నడిచి అలిపిరి మెట్ల గుండా అయితే కొండపైకి అయితే వెళ్ళబోతున్నాము. సో ముందుగా అయితే మేము అలిపిరి మెట్ల దగ్గరకు అయితే వచ్చేసామండి. లగేజీ కౌంటర్ అయితే ఇక్కడే ఉంటుందండి. సో ఇక్కడ లగేజెస్ పెట్టేస్తే పైకి అయితే మనకు వస్తుంది, కొండపై దాకా అయితే బ్యాగ్స్. సో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే అందరూ ఇక్కడ టెంకాయలు కొట్టుకొని అయితే బయలుదేరుతారండి. ఎందుకు అంటే మనం వెళ్లే దారిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పైకి వెళ్ళేకైతే ఇలా టెంకాయలు కొట్టుకొని వెళ్ళడం అయితే ఆనవాయితీగానే వస్తూ ఉందండి. సో మేము కూడా టెంకాయలు కొట్టేసి బయలుదేరేసాము. మాకైతే ఎంట్రన్స్ లోనే లక్ష్మీ నరసింహస్వామి అండ్ ఆంజనేయ స్వామి గెటప్స్ వేసుకున్న వాళ్ళైతే ఎదురొచ్చారు. ఇంకా అన్ని శుభమే కలుగుతుందనేసి మేమైతే బయలుదేరేసామండి. ఒక్కసారి తిరుమలలోకి అడుగు పెట్టగానే మనం కింద స్టెప్స్ దగ్గర నుంచి మనకు ఒక వైబ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అది ఎంత ప్రశాంతతనిస్తుందంటే బయట నుంచి వచ్చే ప్రెజర్ అంతా ఇక్కడికి రాగానే పోయి అంత ప్రశాంతత అయితే వస్తుంది. మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వంగానే సాష్టాంగ నమస్కారం చేసిన విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయండి. సో మనమైతే లోపలికి వెళ్ళంగానే చిన్న టెంపుల్ అయితే వస్తుందండి. అది శ్రీవారి పాదాల మండపము. ఇక్కడ శ్రీవారు తమ పాదరక్షకులను వదిలారని అయితే చెబుతూ ఉంటారండి. అలా దర్శనం చేసుకొని మనం బయటకు వస్తే చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఆ టెంపుల్స్ దగ్గర దర్శనం చేసుకొని మనం బయటకు వస్తే మొదటిగా మనం ఎంట్రన్స్ లోకి రాగానే మనకు కనిపించేది రాజగోపురం అండి. అదే ప్రథమ గోపురము. అంటే ఇక్కడ నుంచి ఈ గోపురాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోవడం మంచిదండి. ఎందుకంటే గుండెపోటు లేదా ఆస్తమా ఉన్న పేషెంట్లు అయితే ఇన్ని స్టెప్స్ ఎక్కి నడవడం చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి బస్సెస్కి వెళ్ళిపోవడమే నాకు తెలిసిన బెటర్ ఆప్షన్ అండి. ఈ రాజగోపురం అనేది చాలా ఏళ్ల క్రితం కట్టించినా కూడా పిడుగుపాటు వల్ల ఈ గోపురం అనేది దెబ్బతినింది. దీనిని మళ్ళీ నిర్మించారు. సో మనం లోపలికి రాగానే అద్భుతమైన శిలలను చూస్తూ కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఇక్కడైతే చెకింగ్ అయితే భారీగానే జరుగుతుందని చెప్పాలండి. ఎందుకంటే ఇదైతే చాలా సెన్సిటివ్ ఏరియా అండి. సో చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మనం అక్కడ చెకింగ్ చేసుకొని ముందుకు వెళ్ళంగానే మనకు తలయేరు గుండు అయితే వస్తుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న గుంతల్లాగా కనిపిస్తుంది. అది ఏంటో కాదండి, ఇక్కడ నడిచి వెళ్తున్న భక్తులు అక్కడ ఆ బండరాయికి తమ మోకాలను ఆనించడం వల్ల తమ నొప్పులైతే తగ్గుతాయి అనేసి చాలా మంది నమ్ముతారంట. సో కొంచెం మనకు ముందుకు రాగానే ఇక్కడ తిరుమలలో ప్రత్యేకత ఏంటంటే అణువణువున మనకు ఆ శ్రీ వెంకటేశ్వరునితో పాటు ఆంజనేయ స్వామి గుడులు విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఒకసారి మీరు చూడండి ఎంత మంది వెళ్తూ ఉన్నారో. అసలు ఏజ్ తో సంబంధమే లేదండి. ఎందుకంటే భక్తి ఉండాలి, కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెళ్ళగలుగుతామని చాలా మంది అయితే మనకు నిరూపిస్తూ ఉంటారు. ఒకసారి మీరు చూడండి, ఒకటిగా వెళ్ళడమే చాలా కష్టము. అలాంటిది మొక్కుబడులు ఉన్న వాళ్ళు కింద నుంచి కర్పూరము అలాగే పసుపు కుంకుమలు పెట్టుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారండి. చాలా అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇలా మొక్కుబడులు తీర్చుకోవాలంటే. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడే కొంచెం ఆయాసంగా వెళ్తూ ఉంటాము. సో ఇలా వెళ్ళడం అనేది ఇంకా కష్టము.
ఫైనల్ గా మనమైతే మైసూరు గోపురం దగ్గరకు అయితే వచ్చామండి. 250 స్టెప్స్ అయితే మనం ఇప్పటి వరకు ఎక్కాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్తూ ఉండాలి. వాటర్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇక్కడైతే షాప్స్ అవైలబుల్ లోనే ఉంటాయి, సో మనం తీసుకోవచ్చు. కానీ ఒక బాటిల్ క్యారీ చేయడం అయితే బెటర్ అని నాకు అనిపించిందండి. ఎందుకంటే వెళ్తున్న ప్రతి దగ్గర నిజం చెప్పాలంటే చాలా ఖర్చే అండి తిరుమలకి వెళ్ళాలంటే నడిచి. ఎందుకంటే ప్రతిదీ కాస్టే. మనం కొంచెం ముందుకు రాగానే గజేంద్ర మోక్షం అయితే కనిపిస్తుందండి. కొండరాతి పైన ఇలా చెక్ అయితే ఉన్నారు. మామూలుగా అయితే మనం కొంచెం దూరం నడవడానికే ఎక్కువ శ్రమగా ఫీల్ అవుతామండి. బట్ ఇక్కడేంటో తెలియదు కానీ ఎన్ని స్టెప్స్ ఎక్కుతున్నా మరీ అంత అలసటగా అయితే మనకు అనిపించదండి. ఒకసారి మీరు చూడండి ఎంత మంది నడిచెళ్తా ఉన్నారో. అసలు ఇలా నడిచెళ్ళడంలో ఉండే మజానే వేరండి. ఇప్పుడంటే మార్నింగ్ తో వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఒకప్పుడు మాత్రము 3 days ఇక్కడే నిద్ర చేసి వెళ్లే వాళ్ళండి. అలాంటప్పుడు ఈ షెడ్స్ అన్ని అవైలబుల్ లో ఉండేవి కావంట. వెళ్తూనే 2 days గడిచిపోయేదంట. ఫైనల్ గా శ్రీవారిని దర్శించుకొని అయితే ఇంటికి బయలుదేరే వాళ్ళంట. ఇక్కడైతే వాటర్ అయితే అవైలబుల్ లోనే ఉన్నాయండి. కొన్ని స్టెప్స్ దగ్గరికి వెళ్ళంగానే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. చాలా మంది అయితే అలసిపోయి కూర్చునేసారండి, కానీ మేమైతే వెళ్తూనే ఉన్నాము. ఫైనల్ గా అయితే మేము కొంచెం దూరం అయితే వచ్చేసామండి. అంతేకాదండి, మనం ఎక్కే ప్రతి కొంచెం దూరానికి ఆ శ్రీ వెంకటేశ్వరుని అవతారాల విగ్రహాలు అయితే పెట్టున్నారండి. వెళ్తూ ఉంటే దారి మధ్యలో చాలా దగ్గరలో ఆయన అవతారాల విగ్రహాలు అయితే మన కింద నుంచే కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే షాప్స్ లోకి వెళ్ళి ఒక దగ్గర అయితే మోసపోయామనే చెప్పొచ్చండి. ఎందుకంటే మేము వెళ్ళంగానే అలసిపోయి నిమ్మకాయ నీళ్ళు అయితే అడిగామండి. వాళ్ళు ఏంటంటే షుగర్ కి బదులుగా ఉప్పు అయితే వేసిచ్చారండి. అడిగితే సమాధానమే లేదు. సో ఇంకేం చేసేది లేక మేమైతే తాగకనే అక్కడే పెట్టేసి మళ్ళీ వాటర్ తాగేసి అయితే పైకైతే బయలుదేరేసామండి. దాదాపు మేమైతే గాలిగోపురం దాకా వచ్చేసామండి. ఇక్కడ నేను ఒక అమ్మాయిని చూసి అయితే షాక్ అయ్యానండి. ఎందుకంటే మనం ఒక్కరం నడిచి వచ్చాకే కొంచెం తడబడాల్సిన విషయం అండి ఇక్కడ దాకా వచ్చామంటే. అలాంటిది ఆ అమ్మాయి తన హెడ్ పైన కూల్ డ్రింక్ సీసాలు పెట్టుకొని అయితే నడుస్తూ ఉంది. అది 1, 2 అయితే షాక్ అయ్యేదాన్ని కాదండి, చాలా ట్రేస్ పెట్టుకొని అలా నడుస్తూ ఉన్నింది. మొత్తానికి మనమైతే ఇప్పుడు గాలిగోపురం దగ్గరకైతే వచ్చేసామండి. ఈ గాలిగోపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే తిరుపతి నుంచి మనం ఏ మూల నుంచి చూసినా కూడా మనకు ఖచ్చితంగా ఈ గాలిగోపురంలో ఉండే నామాలు అయితే కనిపిస్తాయండి. ఏంటి అనుకుంటున్నారా? తిరుపతి మొత్తం సరౌండ్ ఏరియా నుంచి చూసినప్పుడు ఆ శ్రీ వెంకటేశ్వరుని నామాలు అయితే కనిపిస్తాయండి. ఆ లైటింగ్ ఎక్కడో కాదు, ఈ గాలిగోపురం నుంచి ఆ లైటింగ్ అనేది వస్తుంది. సో మేమైతే ముందుకు వచ్చేసామండి. ఇక్కడికి రాగానే చాలా మంది ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి వస్తుందండి. ఇక్కడ మెడికల్ క్యాంపు అలాగే షాప్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి. చాలా మంది ఇక్కడైతే రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరుతారు. టిఫిన్స్ చేసేసి ఫుడ్ తినేసి అయితే బయలుదేరుతారండి. ఇక్కడ మీరు చూడొచ్చండి ఎలా అయితే ఉందో. చిన్న టౌన్ లాగా అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయండి. షాప్స్, అన్ని షాప్స్ ఉంటాయి. సో కొంచెంసేపు ఇక్కడ సేద తీరి వెళ్లే వాళ్ళు వెళ్తారు. లేదు అనుకుంటే కాసేపు ఆగిన తర్వాత అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం ఘాట్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. మనకి ఏదన్నా మెడిసిన్స్ కావాలంటే ఇక్కడైతే అవైలబుల్ లో ఉంటాయండి. మనం కొంచెం ముందుకు రాగానే చిన్న చిన్న షాప్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయండి.
ఈ ఏరియాలోకి రాగానే చాలా జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయండి. వాటికైతే ఫుడ్ పెట్టడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం బయట నుంచి తెచ్చిన తినుబండారాలు అయితే ఆ జంతువులకి పెట్టకూడదండి. సో మనకి ఇంకా చాలా ఉడతలు, కోళ్ళు అలాంటివి అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి. మేము వెళ్తూ ఉంటే మాత్రం మాకు అడవి కోళ్ళు, జింకలు అవైతే కనిపించాయండి. ఇక్కడ ప్రతి గోడ పైన గోవింద కీర్తనలే ఉంటాయండి. సో ఇంకా చాలా మంది వెళ్తూనే ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఒక 3 hours దాకా పట్టిందండి ఇక్కడికి రావడానికి. వెళ్తూనే ఉన్నాము. ఈ ప్రాంతంలో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ జింకలు ఉండడం అనేది చాలా మందికి ఎందుకుంటాయి అనేది తెలియదండి. కేవలం వెళ్తూ ఉంటారు కదా, పిల్లలు చూసేకే పెట్టుంటారు, దాంట్లో రీజన్ ఏముంది అనుకుంటారు. బట్ కాదండి, ఈ తిరుమలలో యాగాలు అనేటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి యాగాలు జరిపే ప్రతి చోట జింకలు అనేటివి ఉండాలి. సో ఇక్కడైతే అందువల్ల జింకలను అయితే పెంచడం అయితే జరుగుతూ ఉందండి. వెళ్తూ ఉంటే దారి మధ్యలో షాపులు అయితే వస్తూనే ఉన్నాయండి, తినుబండారాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో మేమైతే ఇక్కడైతే కాసేపు ఆగామండి. అలాగే కాసేపు కూర్చున్నాకైతే ముందుకైతే బయలుదేరి వెళ్ళామండి. చెప్పాను కదా స్టార్టింగ్ లోనే అవతారాలు అనేటి విగ్రహాలు పెట్టున్నారనేసి. సో అక్కడైతే దర్శించుకొని అయితే ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నారు, ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే మీరు చూడొచ్చండి, ప్రతి దగ్గర బయట ఫుడ్ పెట్టకూడదు జంతువులకు అని చెప్పి రాసే ఉన్నారండి. ఇక్కడ చాలా దగ్గరలో జరిగే తప్పు ఏంటంటే పిల్లల దగ్గర అలా ఫుడ్ పెట్టించడమే కాకుండా చిన్న పిల్లల దగ్గరికి అంటే జింకలు, ఆ దుప్పులు అలా అడవుల్లోకి లైట్ గా పంపించి వాళ్ళతో అయితే ఫోటోలు అయితే తీయడం జరుగుతుందండి. సో మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం అలా చేయకండి. ఎందుకంటే మన టైం బాగాలేనప్పుడు ఎవరిని ఏం చేయలేమండి, గవర్నమెంట్ తప్పు పట్టే కూడా లేదు. సో కొంచెం మీరు లోపలికి పిల్లల్ని వదిలేటివి ఫొటోస్ అలాంటివి తీసేదైతే అవాయిడ్ చేయండి. ఇక్కడైతే కూర్చున్నాకైతే మేము లోపలికి వెళ్ళాము. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఘాట్ రోడ్ అయితే మనకు కనిపిస్తూ ఉందండి. మనమైతే అలా కొంచెం దూరం రాగానే వెహికల్స్ అన్ని వస్తూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనం ఘాట్ రోడ్ దగ్గరలోనే ఉన్నామండి. చాలా దూరమే నడిచి వచ్చామండి. సో కాసేపు కూర్చున్నామని అయితే మేము అక్కడ కూర్చున్నామండి. మీరు చూడొచ్చు వెహికల్స్ అనేటివి వెళ్తూనే ఉన్నాయండి. ఎవరైనా మధ్యలో సగం దూరం ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి అయితే బస్సెస్ లో అయితే వెళ్ళిపోతారండి. మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు, స్టెప్స్ అయితే రోడ్డు కింద నుంచి దిగి అవతల సైడ్ కి అయితే వెళ్లాల్సింది ఉంటుందండి. ఇక్కడికి కొంచెం మనం ముందుకు రాగానే పెద్ద కృష్ణుడి విగ్రహం అయితే కనిపిస్తుందండి. చూడ్డానికైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విగ్రహం అయితే. సో మేమైతే అక్కడ దర్శనం చేసుకొని అయితే ముందుకైతే స్టార్ట్ అయిపోయామండి. ఒక్కరోజు ముందుకు రాగానే ఒకసారి చూడండి, నేను నిజంగా చెప్పాలంటే స్టాచ్యూ అనుకున్నాను. దగ్గరికి వెళ్ళేదాకా అది నాకు జింకలాగా అస్సలు కనిపించలేదండి. అది జింక ఇంకేమన్నానా అనేసి కాసేపు అలాగే స్ట్రక్ అయి చూశాను. ఆల్మోస్ట్ మనమైతే స్టెప్స్ 2600 అయితే ఎక్కేసామండి. ఇంకొంచెం దూరం అయితే ఉంది. ఇక్కడైతే గాలి గోపురం దాటాక అంటే వచ్చేసాము. ఆల్మోస్ట్ 600 స్టెప్స్ ఉన్నాయి. సో ఇంకా ముందుకైతే మనం వెళ్ళిపోతామండి. మనం ముందుకు వెళ్ళంగానే వారాహి అవతారం అయితే వస్తుందండి. సో వారాహి అవతారం దాటుకోగానే ఇదే ఫైనల్ స్టేజ్ లాగా ఫీల్ అయ్యే ఒక ప్లేస్ కి అయితే ఇప్పుడు మనం వచ్చామండి. అది ఏంటో కాదు, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చాలా యూట్యూబుల్లో అండ్ ఇన్స్టాగ్రామ్స్ లో మీరు చూస్తుంటారు ఈ విగ్రహం అయితే. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసుల్లో తిరుమలలో ఇదొకటండి. ఈ విగ్రహం ఆనుకోనే మనకైతే ఘాట్ రోడ్ అయితే ఉంటుందండి. ఘాట్ రోడ్ లో వెళ్లే వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా
అప్పట్లో ఒక ఆలోచనతో అయితే ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని అయితే చెబుతారండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బోర్డు పైన మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము, ఎలా వచ్చాము, ఎన్ని గోపురాలు దాటాము అనేది ఇక్కడైతే క్లియర్ గా ఉంటుందండి. కాసేపు అక్కడే ఉండేసి అయితే బయలుదేరామండి. ఒకసారి మీరు చూడొచ్చు, చెట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి, ఎప్పుడో పురాతన చెట్లు. సో మనమైతే ఇంకైతే బయలుదేరేయాలండి. మీరు అడవిలో చూడొచ్చండి, ఇవైతే అడవి జాతి కోళ్ళు. మనకైతే నార్మల్ గా బయట అయితే ఎక్కడ కనిపించవండి, ఇవి అడవుల్లోనే ఎక్కువ ఉంటాయి. అలాగే మనం ముందుకు వచ్చామంటే ముందే చెప్పాను కదండి, ఇక్కడ అనువనువన ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారని. ఆయన టెంపుల్ అయితే వస్తుంది. దాని నుంచి కొంచెం ముందుకు మనం వెళ్ళంగానే ఇక్కడ పార్క్ లాగా ఏర్పాటు చేస్తున్నారండి, చాలా బాగుంది. అలాగే ముందుకు రాగానే మనకైతే వాష్రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. చాలా దగ్గరలో వాష్రూమ్స్ అయితే అవైలబుల్ లోనే ఉన్నాయి. సో మనమైతే ఎలాంటి అనీజీగా ఉండకుండా అయితే మనం యూజ్ చేసుకొని అయితే వెళ్ళొచ్చండి. అలాగే కొంచెం ముందుకు రాగానే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉందండి. లోపలికైతే కెమెరా అలో లేదు, కానీ టెంపుల్ మాత్రం ప్రశాంతంగానే ఉందని చెప్పొచ్చు. వేదత్రయాయ వేదస్వరూప పుణ్యాత్మనే నమః యాదగిరీశ వేదత్రయాయ వేదస్వరూప. ఇదేనండి, ఇంకా స్టెప్స్ అయితే ఎండ్ అయిపోయాయి. మనమైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ లాంటిది దిగేసి అయితే కిందకి వెళ్లాల్సింది ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇలా బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. దానిపైనే మనం వెళ్ళామంటే కొంచెం కిందకి రాగానే ఇంకా రోడ్ అయితే వస్తుందండి. స్టెప్స్ అయితే ఇంతటితో అయిపోయాయి. మనకు మోకాలి మెట్ల దాకా ఇంకా స్టెప్స్ అనేటివి ఉండవండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎలా ఉందో ఎన్విరాన్మెంట్ అనేది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కొండలు అయితే మనకు కనిపిస్తాయండి. ఒక పచ్చటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి ముందుకు చూడండి, లోయ లాంటి ప్రాంతము. ఇక్కడికి ముందుకు రాగానే చాలా మంది గుమ్ముగూడు ఉన్నారండి. ఏంటి అని చూస్తే అక్కడైతే చాలా మంకీస్ అయితే ఉన్నాయి. వాటికైతే వీళ్ళు బిస్కెట్స్ అలాంటివి అయితే ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసి ఒక్కసారి ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఫీల్ అవుదామని అయితే ముందుకు వచ్చానండి. మొత్తం వచ్చేసాము. ఇంకా లాస్ట్ ఫైనల్ గా మనం ఇప్పుడైతే మోకాలి పర్వతం దగ్గరకైతే వెళ్ళిపోబోతున్నామండి. ఇక్కడ మాత్రం రోడ్డు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే వెహికల్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి, మనమైతే సైడ్ వస్తూ ఉంటాము. కొంచెం చూసుకొని నడవాల్సింది ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి మోకాలి పర్వతం అయితే. సో మనమైతే ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసాం కదా. ఇక్కడైతే చిన్న టెంపుల్ అయితే ఉంటుందండి. నార్మల్ టైంలో అయితే మీరు అటు సైడ్ కి, అంటే ఇప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్ళున్నాను కదా, అలా దాటుకునేకైతే ట్రై చేయకండి. వెహికల్స్ రానప్పుడు ఓకే, కానీ వెహికల్స్ వచ్చేటప్పుడు మాత్రం మీరు అలా చేయకండి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వెహికల్స్ అనేటివి ఏం రాలేదు, సో నేనైతే దాటుకున్నాను. ఒకప్పుడు దీన్ని ఒక ఊరిలాగా భావించే వాళ్ళు, అంటే కొండని. సో ప్రతి ఊరిలోనూ ఒక గ్రామ దేవత ఉన్నట్టే, అలాగే ఎక్కువ ప్రమాదాలు అనేటివి ఇక్కడ జరుగుతూ ఉండేటివంట. సో ఈ గుడి నిర్మాణం చేపట్టాకైతే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అలాంటివి తగ్గాయనేస్తే వీళ్ళైతే భావిస్తూ ఉన్నారంటండి. మొత్తానికి ఇంకైతే మోకాలి పర్వతం దాకైతే వచ్చేసామండి. ఇక్కడైతే మోకాళ్ళ పైనే చాలా మంది అయితే ఎక్కి నడుస్తూ ఉంటారు. వాళ్ళకి తోచినన్ని మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేస్తారండి ఇక్కడి నుంచి. అంటే వాళ్ళ మొక్కుబడి బట్టి, లేదా ఒక 8 స్టెప్స్ 9 స్టెప్స్, అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశారు. బట్ నాకైతే చిన్న మొక్కుబడి ఉన్నిందండి. సో నేనైతే మొత్తం స్టెప్స్ ఎక్కాలని ఫిక్స్ అయ్యాను. అంటే నా మొక్కుబడి తీర్చుకోవాలి కదా అనేసి. అప్పటికే ఒక 12 పైన అయిందండి టైము. సో బాగా ఎండ కాస్తూ ఉంది. చూస్తే స్టెప్స్ అనేటివి కాలుతూ ఉన్నాయి. బట్ దేవుడి మీద భక్తితో ఏం చేసినా ఏం కాదనే ఫీలింగ్ తో అయితే నేనైతే మొక్కుకొనైతే మోకాళ్ళ పైన ఎక్కడం స్టార్ట్ చేశానండి.
స్టార్టింగ్ స్టెప్స్ నుంచి ఎండింగ్ స్టెప్స్ దాకా ప్రతి స్టెప్ ని నేనైతే మోకాలతో ఎక్కానండి. నేను కొన్ని స్టెప్స్ ఎక్కగానే ఒక విషయం ఫీల్ అయ్యానండి, ఇన్ని ఎక్కాను కదా ఇంకా ఎక్కగలుగుతానా, ఫైనల్ వరకు నేను రీచ్ అవ్వగలుగుతానా అని నాకే అనిపించిందండి. బట్ నేను ఆ గోవింద నామస్మరణతో అయితే ఫైనల్ గా అంటే పైదాకా కూడా నేను మోకాళ్ళతోనే వెళ్ళానండి. మొదటిగా ఎలా కర్పూరం అంటించుకొని బయలుదేరామో లాస్ట్ కి వచ్చాక అలాగే కర్పూరాన్ని అంటించి హారతి ఇచ్చి లాస్ట్ వరకు అయితే ఎండ్ చేసేసి అయితే ముందుకైతే బయలుదేరామండి. ఇప్పుడు వరకు మోకాళ్ళ మెట్లతో వచ్చాం కదా, సో అక్కడికి వచ్చాకైతే కొంచెం అలసిపోయాననే చెప్పాలి. కాసేపు అలా సేద తీరాకైతే మేము మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము, కానీ కాస్త అటు ఇటుగా నాకైతే కాళ్ళు నొప్పులు అయితే వచ్చాయండి. కానీ ఆ గోవిందునికి ఇంకా దగ్గరలో ఉన్నామని అయితే మేము బయలుదేరాము. ఇక్కడైతే మనకు భాష్యకారుల సన్నిధి అనేది వస్తుందండి. చిన్న టెంపుల్ అయితే ఉండింది. సో లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇలా రాతి పైన చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. సో అక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని అయితే ముందుకైతే బయలుదేరుతున్నాము. చాలా మంది అయితే ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి పనుకునేస్తున్నారండి. అలాగే మా కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళైతే వామిటింగ్ స్టార్ట్ చేశారు. అంటే నడిచొచ్చారు కదా అంత దూరము, సో అక్కడికి వచ్చాక వాళ్ళకైతే వామిటింగ్ అలా అవ్వడం జరిగింది. సో వాళ్ళకి కాసేపు అలా హెల్ప్ చేసి మేమైతే పైకి అయితే బయలుదేరేసామండి. ఒక్కసారి మేము టెంపుల్ దగ్గరికి రాగానే మేము కింద నుంచి ఎక్కిన కష్టాన్నంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మనం కింద నుంచి చాలా అంటే చాలా ప్లేసులు చూసుకుంటూ పై వరకు అయితే వచ్చామండి. ప్రతి చిన్న ప్లేస్ కి ఒక్కొక్క చరిత్ర ఉందనే చెప్పాలండి. ఎందుకంటే అణువణువున శ్రీ వెంకటేశ్వరునికి గుర్తుగా ప్రతి దగ్గర అయితే మనకు ఏదో ఒక మంచి కార్యం జరిగిన ప్రదేశం అయితే కనిపిస్తుందండి. ఫైనల్ గా ఇదే అండి, మేమైతే పైకి వచ్చేసాము. కింద లగేజీ పెట్టాం కదా, దాన్ని అయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి. మొత్తానికి మేమైతే పైకి అయితే రీచ్ అయిపోయామండి. కొంచెము ఆర్చి దగ్గర నుంచి లోపలికి వెళ్ళంగానే మనకు మొదటిగా మాధవ నిలయం అయితే వస్తుందండి. ఎవరైనా మొక్కుబడులు ఉన్న వాళ్ళు గుండు కొట్టించుకోవాలన్నా ఫ్రెష్ అప్ అవ్వాలన్నా ఇక్కడే స్నానం చేసేసి అయితే బయలుదేరతారండి. అంటే ఇక్కడ రూమ్స్ అనేది కూడా అవైలబుల్ లో ఉంటాయి. బట్ హెయిర్స్ తీసే వాళ్ళకి మాత్రం ఇక్కడైతే ఫెసిలిటీ ఉందండి, స్నానాలు చేసి రెడీ అయ్యే వెళ్ళేకి. మేమైతే టెంపుల్ దగ్గరకి అయితే బయలుదేరేసాము. మేమైతే కింద నుంచి వచ్చేటప్పుడే సర్వదర్శనం టికెట్లు అయితే తీసుకొని వచ్చేసామండి. సో మాకైతే 4 hours లోనే ఈ శ్రీవారి దర్శనం అయితే జరిగిపోయింది. అలా బయటకు వచ్చి మాడ వీధుల్లో కాసేపు అయితే తిరిగామండి. మాడ వీధులు చాలా పవిత్రమైనటువంటి, ఎందుకంటే స్వామి వారి ఊరేగింపులన్నీ ఈ మాడ వీధుల్లోనే నిర్వహిస్తారు కాబట్టి చాలా పవిత్రమైన ప్రదేశము. అలాగే మాడవీధుల నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే కళావేదిక అయితే కనిపిస్తుందండి. అచ్చం శ్రీవారి స్టాచ్యూ లాగా ఇక్కడైతే విగ్రహాన్ని పెట్టున్నారు. కొంచెం ముందుకు రాగానే మనకైతే కోనేరు కనిపిస్తుందండి. బయటికి రాగానే చాలా అద్భుతమైన గార్డెన్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, అక్కడే ఒక విగ్రహం అయితే ఉంటుంది వెంకటేశ్వర స్వామిది.
చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారండి. మనం ఆ వెంకటేశ్వరుని స్వామి విగ్రహం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు వెంగమాంబ అన్నదాన ఛత్రం అయితే వస్తుందండి. నిత్య అన్నదానం అనేది ఇక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మేమైతే ఇక్కడే ఫుడ్ తినేసి నైట్ అయితే ఇక్కడే స్టే చేసామండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 అలాగే మేము తిరుమలలో 2 days అయితే ఉన్నామండి. ఒక డే మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికే సరిపోయింది. ఇంకొక రోజు శ్రీవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను అయితే తిరిగామండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.